గా పంపించాలి. ఎవరైతే విఐపి బౌన్సర్ని రైట్ కుమార్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, ఒక్క నిమిషం. రైట్, ప్రస్తుతం అల్లు అర్జున్ బౌన్సర్లపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బౌన్సర్లకు ఆర్గనైజర్ గా వ్యవహరిస్తున్న ఆంటనీని 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. తొక్కిసలాటకు ఆంటనీ కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్దకు ఆంటనీని తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది, మరి కాసేపు ఆయన బయటికి రాబోతున్నారు. అయితే బౌన్సర్లపై ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారా అన్న దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఖచ్చితంగా చందు, బౌన్సర్ల మీద పోలీసు అధికారులకు దృష్టి సారించడం మనకు ఈ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఆ రోజు బెనిఫిట్ షో సందర్భంగా రాత్రి వేళలో అల్లు అర్జున్ 9 గంటల ఆ ప్రాంతంలో సినిమా చూసేందుకు వచ్చే నేపథ్యంలో అక్కడ బౌన్సర్లు ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఇప్పుడే గుర్తించారు. ఈ బౌన్సర్లు ఒకేసారి సినిమా థియేటర్ గేట్ తీయగానే అల్లు అర్జున్ వాహనం లోపలికి వచ్చే క్రమంలోనే ఒకేసారిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులందరూ కూడా ఒకేసారి తోయటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటతోనే అక్కడ ఒకేసారి పెద్ద ఎత్తున ఇట్లా జరిగింది. పెద్ద ఎత్తున పబ్లిక్ రావడంతోనే ఇదంతా కారణం. దీనికి బౌన్సర్లు కూడా కారణమని ఇప్పటికే నిర్ధారించుకున్న నేపథ్యంలో 2.5 గంటల పైగా అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారించిన తర్వాత దీనికి ప్రధానంగా బౌన్సర్లు వ్యవహరించే తీరు కూడా కారణమని ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ బౌన్సర్లో ఉన్నటువంటి టీమ్ లీడర్ గా ఉన్నటువంటి ఆంటోనీ అనే అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అదుపులో తీసుకున్న తర్వాత ఆంటోనీని సంధ్యా థియేటర్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే అవాళ జరిగిన తీరు మొత్తం కూడా ఆయనకు చూపించిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఆ బౌన్సర్లు ఎంతమంది ఆ రోజు వచ్చారు, ఏం జరిగింది, తొక్కిసలాటకు సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఇక్కడ పోలీస్ అధికారులు నిర్ధారించుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొత్తంగా ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. బౌన్సర్లు జాగ్రత్తగా ఉండాలి, రోప్ పట్టుకుని ఉండాలి తప్ప ఎవరిని తోపులాట చేతులు వేసుకోవడం కూడదని చెప్పేసి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అధికారులు ఆ వైపు కూడా దృష్టి సారించారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వచ్చిన సందర్భంలో ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, దానికి వ్యవహరించే తీరు మొత్తం కూడా సంధ్యా థియేటర్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు అక్కడికే కొంతమంది అల్లు అర్జున్ సంబంధించిన వారు సంధ్యా థియేటర్ కు చేరుకున్నట్లు కూడా ఒక సమాచారం. దీంట్లో ఇంకా నిర్ధారణ కావాల్సింది. ఒకవేళ ఆంటోనీని అక్కడ తీసుకువెళ్లే సమయంలోనే వారు కూడా వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. రైట్, ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. దాదాపు 2.5 గంటల